చైనాను మరో తుఫాను వణికిస్తోంది. తీవ్ర తుఫాను బెబింకాకు షాంఘై నగరం అతలాకుతలమైంది. గంటకు 151 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. గాలుల దాటికి భవనాలు దెబ్బతిన్నాయి. పెచ్చులు ఊడిపడుతుండటంతో నగరవాసులు పరుగులు పెడుతున్నారు. గాలులకు బైకులు కొట్టుకుపోతున్నాయి. పెనుగాలులకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ చెట్లు, రోడ్లు దెబ్బతిన్నాయి. చెట్లు నేలకొరిగాయి. తీరంలో అల్లకల్లోలం నెలకొంది. మరోవైపు విమానాల రాకపోకలు బంద్ అయ్యాయి. షాంఘైలో రైలు సేవలు కూడా నిలిపేశారు. నగరంలో రిసార్ట్లు, పార్కులు మూసివేశారు. 75 ఏళ్ల తర్వాత షాంఘైపై తుఫాను విరుచుకుపడుతోంది. 1949లో షాంఘై నగరాన్ని తాకింది గ్లోరియా తుఫాను. గత వారం చైనాపై యాగి తుఫాను ప్రతాపం చూపింది. చైనా అలాగే వియత్నాంలో తుఫాను ప్రభావంతో వందలాది మంది మృత్యువాత పడ్డారు. తాజాగా యాగి తుఫాను మరొక ముందే మరొక తుఫాను చైనాలోని షాంఘై నగరంపై విరుచుపడుతుంది. చైనా షాంఘై నగరం అత్యంత పెద్ద వాణిజ్య నగరంగా ఏషియాలో ఇప్పటికే పేరు పొందింది. షాంఘై నగరం ప్రస్తుతం బెబింకా తుఫాన్తో అతలాకుతమవుతోంది. గంటకు 151 కిలోమీటర్ల వేగం. ఎంతటి భీభత్సమైన వేగం, ఎంతటి భీభత్సమైన గాలులు. పూర్తిగా భవనాలు దెబ్బతింటున్నాయి. పెచ్చులే ఊడిపోతున్నాయి. దీంతో నగరవాసులు పరుగులు పెడుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పరుగులు పెడుతున్నారంటే ఎంతటి భీభత్సమో ప్రకృతి విలయం ఒక్కసారి మనం చూడొచ్చు. అటు బైకులు కూడా పూర్తిగా కొట్టుకుపోతున్నాయి. పెనుగాలులకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మీరు చూస్తున్న శాటిలైట్ మ్యాప్ ఇమేజెస్ భీభత్సానికి సంబంధించిన బెబింకా తుఫాను విలయం ఏ రకంగా ఉందో శాటిలైట్ ఇమేజెస్ చూస్తే మనకు అర్థమవుతుంది. సముద్రంలో ఏర్పడినటువంటి ఆ తుఫాన్ అల్పపీడనము ఏ రకంగా చైనాపై, ముఖ్యంగా షాంఘై నగరంపై విరుచుకుపడుతుందో మనకు ఆ దృశ్యాలు కళ్ళకు కడుతున్నాయి. చూడండి, ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. బైకులు కొట్టుకుపోతున్నాయి. అసలు బహుళంతస్తుల భవనాలకు సంబంధించిన గోడలే పెచ్చులు ఊడిపోతున్నాయంటే పరిస్థితి ఏ రకంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఆ దృశ్యాల ధ్వనులు మీరే వినండి. ఆ దృశ్యాలు చూడండి. భారీ భవనం, బహుళంతస్తుల భవనం, గోడకు పెచ్చులు ఊడిపోతున్నాయి. ఏంటి వైపరీత్యం? ప్రకృతి వైపరీత్యాన్ని కళ్ళారా కళ్ళకు కట్టినట్లుగా మనకు కనబడుతుంది. చైనా ఉదంతాలు పూర్తిగా బంగళాలే. ఆ ఉధృతమైన గాలుల దాటికి ఎక్కడికక్కడ బంగళాలే కూలిపోతున్నాయి. పెచ్చులు ఊడిపోతున్నాయి. గోడలు, మనుషులు కొట్టుకుపోతున్నారు. కార్లు కొట్టుకుపోతున్నాయి. వాహనాలు కొట్టుకుపోతున్నాయి. ఇంతటి ప్రకృతి వైపరీత్యం ఒక్కసారి ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. బెబింకా తుఫాను ఉధృతి ఏ రకంగా ఉందో చైనాలో మనకు ఆ దృశ్యాలు కళ్ళకు కడుతున్నాయి. సముద్రంలో రాకాసి అలలు ఎగసి పడుతున్నాయి. అల్లకల్లోలంగా ఉంది. షాంఘై నగరం అంతా కూడా పూర్తిగా అస్తవ్యస్తమైంది, స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ నగరం అంతా స్తంభించిపోయింది. చెట్లు నేల కరుగుతున్నాయి. భవనాలు కూలిపోతున్నాయి. భవనాల గోడల పెచ్చులు ఊడుతున్నాయి. కార్లు ఎక్కడికక్కడ నిలిపివేశారు. నిలిపివేసిన వాహనాలు కూడా గాలి ధాటికి కొట్టుకుపోతున్నాయి. అలాగే చెట్లు ఎక్కడికక్కడ నేలమట్టం అవుతున్నాయి. మనుషులు బయటికి రావాలంటేనే జంకుతున్నారు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీచే గాలితో ఒక్కసారిగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బైకులు కొట్టుకుపోతున్నాయి. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ఓ మహిళ ఏ రకంగా ఇబ్బంది పడుతుందో. అనవసరంగా రోడ్డు మీదకి వచ్చింది, కానీ ఎంత ఇబ్బంది పడుతుందో చూడండి. బైకులు ఎక్కడికక్కడ కొట్టుపోయి రోడ్లపై చెల్లా చెదురుగా పడిపోయి ఉన్నాయి. దాంతోపాటు సముద్రం అయితే ఇక అల్లోకల్లోలంగా కనిపిస్తోంది. చైనాలో ఇంతటి భారీ విధ్వంసము, ప్రకృతి విలయం, ప్రకృతి వైపరీత్యం, ప్రకృతి తలుచుకుంటే ఏమైనా జరగవచ్చు అనే దానికి చైనాయే ఉదాహరణ కనిపిస్తోంది. ఇప్పుడు షాంఘై నగరం అంతైంది. షాంఘై నగరం 70 సంవత్సరాల తర్వాత ఇంతటి భారీ విపత్తును ఎదుర్కొంటుంది. అతిపెద్ద వాణిజ్య నగరం, చైనా ఆర్థిక రాజధాని షాంఘై. చైనా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మూలాలు, అతిపెద్ద ఆర్థిక వ్యవహారాలు, అత్యధికంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినటువంటి బలోపేతమైనటువంటి నగరంగా ఉన్న షాంఘై ప్రస్తుతం ఈ తుఫాను దాటికి విలవిల్లాడుతోంది. ఎంతటి ఆస్తి నష్టం సంభవించిందో ఇక మనకు లెక్కలు తేలాల్సింది. కానీ ప్రస్తుతానికి ఆ తీరంలో అల్లకల్లంతో
షాంఘై నగరానికి రాకపోకలు కూడా బంద్ చేశారు. ప్రస్తుతానికి నగరంలో రిసార్ట్స్లు అలాగే హోటల్స్ పార్కులు కూడా పూర్తిగా మూసివేసిన పరిస్థితి కనబడతా ఉంది. గతంలో మొన్న 2వ తారీఖు కూడా చాంకింగ్లో ఒక వింత ఘటన జరిగింది. చైనాలో అండర్వేర్ తుఫాన్ అన్నారు. ఆ నగరంలో ఒక్కసారిగా తుఫాన్తో అక్కడ బంగళాలపై ఆరేసిన అండర్వేర్లన్నీ కూడా గాల్లో అలా కొట్టుకొస్తుంటే జనాలు విచిత్రంగా చూశారు. అలాంటి ఒక వింత ఘటన చైనాలో జరిగాయి. దీనికి చాంకింగ్కు 9/2 చాంకింగ్ అండర్వేర్ సంక్షోభం అని కూడా పేరు పెట్టి సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కూడా విపరీతంగా అయ్యాయి. అలాంటి వింత ఘటనలు జరుగుతున్నాయి. యాగి తుఫాన్ జరిగింది, అండర్వేర్ తుఫాన్ పోయింది, ఇప్పుడు మళ్ళీ తాజాగా బైబింకా తుఫాను షాంఘైపై విరుచుపడుతోంది. 75 ఏళ్ల తర్వాత షాంఘైపై ఇలాంటి తుఫాను ప్రభావం కనిపిస్తోంది. 1949లో గ్లోరియా తుఫాన్ తర్వాత మళ్ళీ చైనాపై ఇలాంటి తుఫాను కనబడుతుంది. ఒకసారి ఆ దృశ్యాల ఆ దృశ్యం చూడండి. భారీ భవంతి పెచ్చులుడినప్పుడు ఆ దృశ్యాల ధ్వని వినండి.